రిక్వెస్ట్ చేయడం జరిగింది మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారిని వీడియో రికార్డింగ్ చేయండి పోస్ట్మార్టం అని. ఆ వీడియో రికార్డింగ్ చేసినారో లేదో కూడా గమనించమని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఎఫ్ఐఆర్లో ఇదొక సూసైడ్ అనే విధంగా ఎఫ్ఐఆర్ రాసినారు. అయితే వాళ్ళ తండ్రి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే కంప్లైంట్ ఉందో దాంట్లో అనుమానం వ్యక్తం చేయడం జరిగింది. పొద్దునే 6ంటికి ఒక అబ్బాయి బుల్లెట్ మీద వచ్చినాడు, 16-17 సంవత్సరాల అబ్బాయి బుల్లెట్ మీద వచ్చినాడు. ఆ కీమ్యాన్ అడిగినాడు, అంటే రైల్వేకి సంబంధించి ఇన్స్పెక్షన్ చేసేటువంటి వ్యక్తి, ట్రాక్ ఇన్స్పెక్షన్ చేసేటువంటి వ్యక్తిని కీమ్యాన్ అంటారు. ఆ కీమ్యాన్ అడిగినాడు, మా వాళ్ళని ఒకడు ఇక్కడ ఈ ట్రాక్ దగ్గర ఉన్నానన్నాడు, రాత్రి మెసేజ్ పెట్టినాడు, ఏమైనాడంటే ఇది కూడా చచ్చిపోయినాడని చెప్పినాడు. వీళ్ళందరి స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేయమని కోరుతా ఉన్నాం. అదేవిధంగా సోమలదొడ్డి విలేజ్లో సీసీ కెమెరాలు ఉన్నాయి, ప్రైవేట్ సీసీ కెమెరాలు ఉన్నాయి, గవర్నమెంట్ సీసీ కెమెరాలు ఉన్నాయి. ఆ సీసీ కెమెరాల్లో ఫుటేజ్లు కూడా రికవర్ చేసి ఎగ్జామిన్ చేయమని కోరుతా ఉన్నాం. ఆ పక్కనున్న తోట వాళ్ళు ప్రత్యక్ష సాక్షులు కూడా కొంతమంది అది పెద్ద ఎత్తున సౌండ్ వచ్చిందని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళని కూడా ఎగ్జామిన్ చేయమని కూడా కోరుతా ఉన్నాం. ఈ అబ్బాయికి సంబంధించినటువంటి భార్య లేదా గర్ల్ ఫ్రెండ్స్ వాళ్ళతో ఫేస్బుక్ చాట్, వాట్సాప్ చాట్ చేసినారు. వాళ్ళందరినీ కూడా విచారించమని కోరుతున్నాం. ఎందువల్ల ఏమి లవ్ ఫెయిల్యూర్ అనేది ఎందుకు, ఏంది పరిస్థితి, ఎవరి వల్ల, ఇవన్నీ కూడా ఎగ్జామిన్ చేయమని కోరుతా ఉన్నాం. మరి అబ్బాయికి గతంలో తలకు దెబ్బ తగిలింది యాక్సిడెంట్లో, మానసిక పరిస్థితి సరిగా లేదు కాబట్టి నేను వెనకమ్మడి వచ్చినాననేసి మురళి అనే అబ్బాయి, అతను డ్రాప్ చేసిన అబ్బాయి చెప్పడం జరిగింది. మరి ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటినీ కూడా మీరు విచారించండి, విచారించి ఎంక్వైరీ చేయండి. ఇంకా మీకు అనుమానం తీరకపోతే సిబిఐ ఎంక్వైరీ చేయండి. నేను ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసేది, డీజీపీ గారిని విజ్ఞప్తి చేసేది, ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేసి సిబిఐ ఎంక్వైరీ వేయండి. ఎందుకంటే నోటికి ఏదొస్తే అది మాట్లాడే వాళ్లకు ఇది ఒక చెంపపెట్టు కావాలా. ఒక బాధ్యత లేని చెడిపోయిన పిల్లోడు, వీడు చెడిపోయి తాజెట్ట కోతి వనమంతా చెడిపోయిననేసి వీడు చెడిపోయి దేశంలో ఉన్న వాళ్ళందరినీ కూడా చెడగొట్టేటువంటి కార్యక్రమం వీడు చేస్తున్నాడు. కాబట్టి కంపల్సరీగా దీన్ని హై లెవెల్ ఎంక్వైరీ చేసి నిజ నిర్ధారణ చేసి బాధ్యతారహితమైనటువంటి కామెంట్స్ చేసిన పరిటాల శ్రీరామ్పై చర్య తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, కూటమి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. మరి ఇటువంటి పరిస్థితుల్లో జరిగింది నష్టం ఆ కుటుంబానికి జరిగింది. వాడు మీ పార్టీలో ఉన్నాడని వాళ్ళ నాయన కూడా స్టేట్మెంట్ ఇచ్చినాడు, మేము తెలుగుదేశంకి చేసినాం 24లో అని. తెలుగుదేశంకి చేసినా వాడు మా దగ్గరికి వచ్చినాడు సాయానికి. వాడు మా అన్నతో ఫోన్ చేసి మాట్లాడినాడు. మరి మీ దగ్గర ఉండి మీకు మీరు సాయం చేయాల్సింది పోయి మీరు సాయం చేయక వాడు సూసైడ్ చేసుకుంటే దాన్ని నీ వైఫల్యంగా ప్రజలు భావిస్తారనే ఉద్దేశంతో మా మీద అంటగట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నావు పరిటాల శ్రీరామ్. Please subscribe .news.